అండ్ నాగ చైతన్య గారి విషయానికి వస్తే మీరు నాగ చైతన్య గారిని ఎప్పుడు కలిసినా మీ లైఫ్లో ఒక మ్యాజిక్ జరుగుతూ వస్తుంది. ఆయనతో మీకున్న ఆ మెరాకిల్ ఏంది అసలు? పరాకులు అంతే అదేనండి. ప్రాబ్లం ఏంటంటే నాతోటి నేను కలిసినప్పుడు చాలా బాగుంటాం. ఇంకా కలిసినంత సేపే, దాని తర్వాత కమ్యూనికేషన్లో ఉండం కదా బేసిక్గా. తండేలు చేసాం. తండేలు చేసినంతకాలం నాగ చైతన్య గారు అంటే మాకు ఫస్ట్ నుంచి అది ఉంది కాబట్టి చాలా బాగుంటారు. నాగ చైతన్య గారు వెరీ కూల్గా చాలా బాగుంటారు. ఇంక అంతే. ఇంకా సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిస్తే మాట్లాడుకోవడమే. అది ఆ సెట్స్లో మీకు మంచి అనుభవం అంటే చెప్పండి. తండేల్లో సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు. తండేల్లో చాలా మంచి మూమెంట్లు ఉన్నాయి బేసిక్గా. నాకు బాగా అనిపించింది ఏంటంటే నాగ చైతన్య గారి మీద చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే తను అంటే ఆ సినిమాని, ఆ క్యారెక్టర్ని ఎంత డీప్గా ఫీల్ అయ్యాడు అని చెప్పడానికి సెన్స్. జైల్లో పాకిస్తాన్ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత బొడ్డోడు ఉంటాడు కదా, అవును, బాగుంటాడు. ఆడికి ఫేవర్ వస్తుంది. ఫేవర్ వస్తే కొంచెం తడిగుడ్డ వెట్ట చేసి నాగ చైతన్య గారు ఇక్కడ అంటుంటాడు. కాలు కాడ ఇంకో క్యారెక్టర్ కూర్చొని కాలుని ఇలా అంటుంటాడు. నాగ చైతన్య గారు అన్నారు, అవును వీడు నాతో కదా క్లోజ్ యాక్సెస్, నేనే అంటాను కాళ్ళకే. ఓకే.